తదుపరి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు లగ్నాధిపతి అయిన చంద్రుడు వారం చివరిలో ఈ యొక్క కర్కాటక రాశిలో సంచరించడం విశేషమైన ఫలితాలని ఇస్తుంది. అదేవిధంగా తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం చేత తోడబుట్టిన వారితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు. తోడబుట్టిన వారి సలహాల మేరకు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా శుభం నెరవేరుతుంది. అదేవిధంగా చతుర్థ స్థానంలో చతుర్థాధిపతి అయిన శుక్రుడు సంచరించడం విద్యార్థులకు కళారంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. పంచమ స్థానంలో కుజగ్రహ సంచారం చేత సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. స్త్రీలు ఉదర సంబంధమైన సమస్యలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంది కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా షష్టమ స్థానంలో సంచరిస్తున్న బుధుడు వక్రగతి చెంది బుధుడు పంచమంలోకి మారుతున్న క్రమంలో శుక్రగ్రహ సంచారంతో కలవడం చేత దాంపత్య జీవితంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా షష్టమ స్థానంలో రవి కుజగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో తండ్రి గారితో వాదోపవాదనలు వెళ్ళకూడదు. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా అష్టమ స్థానంలో శని సంచారం చేత ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా చివరకు ఆరోగ్యాన్ని సంపూర్ణంగా పొందడానికి ఒక చక్కని అవకాశం ఈ వారం పొందడానికి అవకాశం ఉంటుంది. అది మందుల ద్వారా కావచ్చు, లేదా ఒక డాక్టర్ ద్వారా కావచ్చు. డాక్టర్ని సంప్రదించడం ద్వారా మీ యొక్క సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి ఇప్పుడు చక్కని అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం చేత దూర ప్రాంతాలలో స్థిరపడానుకొని విద్యార్థులు చేస్తున్న ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. రాజ్యస్థానంలో షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు సంచరిస్తున్న క్రమంలో రాజకీయ రంగంలో రాణించాలనుకున్న వారికి ఉన్నవారికి పదవి యోగ్యతను పొందడానికి ఇది అత్యుత్తమమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా లగ్నాధిపతి అయిన చంద్రుడు లాభస్థానంలో సంచరించడం చేత తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా ఈ వారం అత్యంత యోగిస్తుంది అన్న విషయాన్ని మీరు గమనించవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని రకాలుగా యోగిస్తున్నప్పటికీ ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో ఇబ్బందుల నుంచి బయటపడడానికి, అష్టమ శని నుంచి బయటపడడానికి శని భగవంతుణ్ణి ఆరాధించడము, ప్రత్యేకంగా శనికి ప్రత్యధి దేవతగా ఈశ్వర ఆరాధన చేయడము సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందిస్తుంది అన్న విషయాన్ని గమనించవచ్చు. కాబట్టి ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించిన పరిష్కారాలు ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి.